హలో హాయ్ అండి, అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డల కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా వండుదామో చూద్దామండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసుకొని నూనె బాగా హీట్ ఎక్కినాక పోపు గింజలు అన్నిటిని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలన్నీ పచ్చివాసన వేయినాక ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ అనేది కింద అడుగంటుకోకుండా ఉండడానికి గిన్నెలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక టమాటాను కోసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సినంత కారం ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా బాగా కలుపుకొని ఉల్లిగడ్డలన్నీ దగ్గరికి ఉడికే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చింతపండు తీసుకొని నానబెట్టుకొని అందులో పోసుకొని బాగా మసలించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్డులన్నిటిని అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ దాకా బాగా మసలించుకోవాలి. ఉల్లిగడ్డలన్నీ ఉడికే విధంగా దగ్గరికి వచ్చేటట్టు బాగా మసలించుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం మసాలా వేసుకొని ఉడకపెట్టుకుంటే కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఉల్లిగడ్డల చారు ఎగ్ తోటి సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీకు ఈ కర్రీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.